మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో అందరి టీవీ వారు నెల నెల నిర్వహిస్తున్న నెల నెల కవిత వెన్నెల కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ శీర్షికన కొన్ని నెలలుగా అందరి టీవీ వారు కవి సమ్మేళనాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ఇది బహుశా 7వ నెల. ఇందుకు గాను మనం ఈ రోజున ఆహ్వానించుకున్న కొందరే కవిమిత్రులు కావచ్చు, కానీ వారు ఎందరికో ప్రతినిధులుగా మనం తలంచాల్సి వస్తుంది. విషయం ఏంటిదంటే, ఈ సమాజ నిర్మాణానికి పాటుపడే వివిధ రంగాలలో నాకు తెలిసి కవితా రంగం మొదటి స్థానంలో ఉంటుంది. అందులో మళ్ళీ కవిత విషయానికి వచ్చేసరికి ఇది మొదటి స్థానంలో నిలుస్తుంది. కవులు నిస్వార్థంగా తమ కవితలను రాస్తూ తమ కవితల ద్వారా సమాజ, అది జాతీయమైతేనేమి, ప్రాంతీయమైతేనేమి, స్థానికమైతేనేమి, లేక అంతర్జాతీయమైతేనేమి, ఆ సమాజ శ్రేయస్సును మనసులో పెట్టుకొని తమ రచనలను సాగిస్తూ ఉంటారు. కాబట్టి సమాజంలోని మిగతా అందరూ కళాకారుల కన్నా కవుల స్థానం ముందు వరుసలో నిలిచింది, మొదటి స్థానంలో నిలిచింది. కాబట్టి కళాకారులను మనం వెతుక్కోవాల్సి వస్తే ప్రతి రంగానికి సంబంధించిన కళాకారులు వందలు, వేలు, లక్షల సంఖ్యలో ఒప్పిస్తుంటారు. కానీ అదే కవితా విషయానికి వచ్చేసరికి 1000 మంది కళాకారులను మనం పోగేసుకుంటే అందులో 10-15 మంది కవులు కూడా రారు. ఇంత ప్రత్యేకతకు స్థానం ఏంటిది, కారణం ఏంటిదంటే, కవులు జ్ఞాన, విజ్ఞాన, దాని తర్వాత సహృదయత, జాలి, దయ, కరుణ, స్పందనలు, ఈ కోవకు చెందిన అన్ని సులక్షణాలను కలిగి ఉంటారు. నిస్వార్థత, ఈ సమాజాన్ని ఏదో రకంగా దిశానిర్దేశం చేయాలనే ఒక మేధావితనంతో కూడుకుని ఉంటారు. అలాంటి వారిని కవులు అంటాం మనం. ఇలాంటి వారు సమాజంలో చాలా తక్కువ. కాబట్టి కవులకు సమస్త 64 కళారంగాలలో మొదటి స్థానం దక్కింది. అలాంటి కవి సమ్మేళనాలను అందరి టీవీ వారు విజయవంతంగా నెల నెల కవిత వెన్నెల పేరిట నిర్వహిస్తూ వస్తున్నందుకు వ్యక్తిగతంగా, అట్లాగే మా కవుల పక్షాన నేను అందరి టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఇప్పుడు నేరుగా కవి సమ్మేళనాలను ప్రారంభించుకుందాం. ఈ కవి సమ్మేళనంలో నేటి ఈ కవి సమ్మేళనానికి ఇవ్వబడ్డ కవితాంశం కవి సైనికుడు ఎందుకు అలసిపోతున్నాడు. విషయం స్పష్టంగానే ఉన్నది, కవితాంశం స్పష్టంగానే ఉన్నది. మర్మగర్భితంగానో లేకుంటే ఇండైరెక్ట్గానో లేదు. ఈ సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థతతో ఏ కవి అయితే తమ కవితలను రాసుకుంటూ వస్తున్నాడో, రిటైర్మెంట్ అనేది లేకుండా, అతడి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోయేసరికి, అంటే సమాజంలో తాను ఆశించిన మేరకు ప్రయోజనాలు అగుపించకపోయేసరికి రాసి రాసి ఆ రాత కార్మికుడే, ఆ రాత కళాకారుడే అలసిపోతున్నాడా అనే దానికి సంకేతంగా నేటి ఈ కవితాంశం ఇవ్వబడ్డది. ఇందులో మనం ముందుగా పెద్దలు, పూజ్యులు ప్రొఫెసర్ గూడ నరసింహమూర్తి గారు, అందరికీ పెద్ద, ఈనాటి ఈ కార్యక్రమంలోనే కాదు, వాళ్ళు వరంగల్ జిల్లాలోనే అతిపెద్దలలో, అతి ముఖ్యులలో వారు ఒకరు. వారి ద్వారా వారి కవితను విని ప్రారంభించుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నేటి ఈ కార్యక్రమానికి మీరు రావడం మా అందరికీ సంతోషదాయకం. మీరు కవిగా రావడం కాదు, మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చినట్టుగా ఇక్కడి నిర్వాహకులైతేనేమి, నేను కూడా అట్లనే ఆ భావంతో ఉన్నా. మీరు రావడం చాలా సంతోషదాయకం, ఆనందదాయకం. దాని తర్వాత కవితను తీసుకొచ్చిండ్రు. నాకు తెలుసు, నేను ఆగమేఘాల మీద మిమ్మల్ని కవిత రాయమన్నాను. నేను చెప్పిన ఇవాళ మార్నింగ్ అది కూడా 10:30 ప్రాంతాల్లో మీకు చెప్తే మీరు 12 కవితనే తీసుకుని రావడం జరిగింది. ఇంత ఆగమేఘాల మీద కవిత రచన రావడం అంటే అది దాదాపుగా దుర్లభ్యం. అసాధ్యం అనకూడదు, కానీ అది సాధ్యం కాదు. మనసు నుంచి తన్నుకొస్తే తప్ప ఇట్లా కవితలు తయారు కావు. అంత గొప్ప ఎక్సర్సైజ్ చేసి మీరు మీ కవితతో
ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మీరు మీ కవిత ద్వారా ఈ నేటి కవి సమ్మేళనాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రార్థన. నమస్కారం సార్. ముందు మీకు ధన్యవాదాలు. అందరి టీవీ వారు నెల నెల కవితా వెన్నెల అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం, దానికి మీరు సారథ్యం వహించటం, ఈసారి నాకు మీరు అవకాశం ఇవ్వడం, ఇది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. కవిమిత్రులందరికీ నమస్కారం. శీర్షిక గురించి మీరు వివరించారు. ఈ కవితలో అక్షర యోధులు, ముఖ్యంగా కవులు, వారు రాసినటువంటి కవితల యొక్క ప్రభావం వాళ్ళు ఆశించిన విధంగా లేదు అనేటువంటి నిరాశ నిస్పృహాలకు లోనవుతున్నారా అనేటువంటి అంశం పైన ఈ శీర్షిక ఇవ్వబడింది. వారు అలసిపోవలసిన అవసరం లేదు, తప్పకుండా వారి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించాల్సిందే అనేటువంటి దృష్టితో ఒక చిన్న కవితను నేను రాయడం జరిగింది. అది వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. శీర్షిక ఏమిటంటే, అలసిపోయావా అక్షరయోధుడా. కవిమిత్రమా, అలసిపోతున్నావా? ఆలకించలేదని సొలసిపోతున్నావా? అంటే నీ కవితను ఎవరు వినటం లేదని, దాన్ని పాటించడం లేదని అలసిపోతున్నావా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కవిత్వానికి రాతి గుండెలు కరుగుతాయా? కవితా స్వరాలు ఐక్యవారధులు నిర్మిస్తాయా? కవితా సందేశాలు సమాజ గమనం నిర్దేశిస్తాయా? సార్, దాన్ని మళ్ళీ చదవండి సార్, చాలా బాగున్నది పంక్తి ఇది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఇది మనకు ఉన్నటువంటి ఒక సామెత. మంత్రాలు చదివితే పనులైతాయా అని. అట్లాగనే ఈ కవితలతోని మార్పు వస్తుందా సమాజంలో, మనుషులలో మార్పు వస్తుందా అనేది సాధారణ మానవునికి ఇప్పుడు కలుగుతున్నటువంటి ఒక సందేహం. తర్వాత కవిత్వానికి రాతి గుండెలు కరుగుతాయా? బాగా పేరుకుపోయినటువంటి కుళ్ళు కుతంత్రాలతోని పేరుకుపోయినటువంటి ఈనాటి మనుషులు నువ్వు ఏదో కవితాగానం చేస్తే దానికి ఏమన్నా మారుతారా? వాళ్ళ గుండెలు కరిగిపోతాయా? కవితా స్వరాలు ఐక్యవారధులు నిర్మిస్తాయా? మొత్తం సమాజం అంతా విడిపోతున్నది. ఈ విడిపోయినటువంటి సమాజాన్ని కలపడమే కవి యొక్క కర్తవ్యం. ఆ దిశగా ప్రయత్నం చేస్తే నీ కవితల వల్ల ఆ వారధులు అనేటువంటివి నిర్మించబడతాయా? కవితా సందేశాలు సమాజ గమనం నిర్దేశిస్తాయా? సమాజాన్ని నిర్దేశించగలిగేటువంటి శక్తి కవికి ఉన్నదా? ఈ సందేహాలు ఒక సామాన్య మానవునికి ఈ కాలంలో వస్తున్నాయి. అందరూ ఈ మాటలు అంటుంటే నిన్ను నువ్వు కుంచుకుంటున్నావా? అందరూ ఈ రకంగా మాట్లాడితే నిన్ను నువ్వు ఆత్మ న్యూనతాభావానికి లోనవుతున్నావా అనేటువంటిది ఇదన్నమాట. నిరాశ నిస్పృహలు తరిమి కొట్టేవాడివి నీవే ఇలా అయితే ఎలా? కవితల ద్వారా ప్రజలలో పేరుకుపోయినటువంటి నిరాశ నిస్పృహలను తరిమి కొట్టడానికి కవి ప్రయత్నిస్తాడు. అటువంటి కవి తనే నిరాశ నిస్పృహలకు లోనవడం ఎట్లా ఉంటుంది? సమాజం గుండె చప్పుడు వినిపించే నీవే కృంగిపోతే ఎలా? సమాజానికి ఒక దర్పణం లాంటివాడు కవి. మరి అటువంటి కవి తనే కుంగిపోతే ఎలా? మనుషులకు మార్గదర్శనం చేసేవాడివి నీవే మదన పడితే ఎలా? ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేస్తూనే ఉండాలని సాధారణంగా మనం అందరినీ మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నిసార్లు వైఫల్యాలు వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. 1000 సార్లు ఓడినా మరొక్కసారి పోరాడాలని, విజయం సాధించేదాకా విశ్రమించక శ్రమించాలని,
ఎలుగెత్తి చెప్పింది నీవే కదా. కవే కదా చెప్పేది ఇవన్నీ కూడా, ఇటువంటి సందేశాలు ఇచ్చేది. దశ దిశ చూపింది నీవే కదా సమాజానికి. కవిత్వాన్ని అపహాస్యం చెయ్యకు, అక్షరాలను తక్కువ అంచనా వెయ్యకు, చరిత్ర పుటల్ని తిరిగేసి చూడు, కవుల విజయాలను గమనించి చూడు. మనం చరిత్ర లోపలికి పోతే కవులు సాధించినటువంటి విజయాలు చాలా ఉన్నాయి. వాళ్ళు శత్రువులను కూడా కలిపినరు చాలామంది. తర్వాత వాళ్ళ రాజులు ఓడిపోతే వాళ్లకు మళ్ళీ విజయాన్ని కలిగించేటట్టుగా కవులు కేవలం ఓ కలంతో మాత్రమే కాదు, వాళ్ళ మేధాశక్తితోని సమాజానికి ఆ రకంగా చేసిండ్రు. కనేవాడు వినేవాడు కవి. కవి అనేది 2 అక్షరాలు, క వి. క అంటే కనేవాడు, అంటే సమాజాన్ని కనేవాడు. వినేవాడు అంటే ఏది అన్యాయాలకు లోనవుతున్న వాళ్ళ యొక్క గోడును వినేవాడు. కవి అని నాకు అనిపించింది. అట్లాగే కనిపించి వినిపించేవాడు కవి. అందరికీ కనిపించాలి అంటే సమాజంలో ఉండాలి. ఏసీ రూములు కూర్చొని కవిత్వాలు రాస్తే కాదు, అందరికీ కనిపించాలి, అందరికీ వినిపించాలి. ఇది కవి యొక్క కర్తవ్యం. శాంతికి క్రాంతికి బీజం వేసేది కవిత్వం. శాంతి కోసం కానీ క్రాంతి కోసం కానీ మనస్సును మనుషులను కలిపి ఉంచేది కవిత్వం. మానవత్వాన్ని వికసింపజేసేది కవిత్వం. కుళ్ళు కుతంత్రాలు కడిగి వేసేది కవిత్వం. అంత శక్తి ఉన్నది కవిత్వానికి. అందుకని నిన్ను నువ్వే వెన్నుపై చరుచుకో. ప్యాటింగ్ అంది అంటారు కదా, అంటే ఎవరో వచ్చి నన్ను ప్రోత్సహించాలి, ఊరడించాలి అనేటువంటి భావన అక్కర్లేదు. నీ శక్తి నువ్వు గమనించుకోవాలి, నీకు నువ్వే వెన్నుపై తరుచుకో, నీ శక్తిని నువ్వే గుర్తు చేసుకో, జూలు విదిలించుకో, కలం కదిలించుకో. ఒక్కసారి ఆ నిరాశ నిస్పృహల నుంచి బయటపడాలి. అట్లాగే మళ్ళీ కళానికి పదును పెట్టాలి. రాతి గుండెలు కరిగించి యుద్ధ జ్వాలలు చల్లార్చి నీ అక్షర శక్తిని నిరూపించుకో, వసుధైక కుటుంబాన్ని సాధించుకో. ఇది ఈ రకంగా నా కవితను చెప్పడానికి ప్రయత్నించాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా సంతోషం సార్. అత్యంత అద్భుతమైన కవితను రాసుకొచ్చిండ్రు మీరు. వ్యక్తిని వ్యక్తిగత స్థాయి నుంచి ఎత్తుకెళ్ళి అంతర్జాతీయం చేసి, కుటుంబ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు అతన్ని తిప్పుకుంటూ వచ్చి ప్రపంచ శాంతికి సైతం కవియే పరిష్కార దిశగా పనిచేస్తే ఏకైక కార్మికుడు అనే తరహాలో అతడికి సమాజం తెలుసో తెలియకో తగు రీతిలో ప్రోత్సహిస్తున్నదో ప్రోత్సహించడం లేదో, ఏది జరిగినప్పటికీ నువ్వు మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడూ సమాజ నిర్మాతవే. కాబట్టి నిన్ను ఎవరు ప్రోత్సహించకపోయినా, భీషణకపోయినా, నీ భుజాల మీద ఏ ఒక్క చెయ్యి పడకపోయినా నిన్ను నువ్వే వెన్ను తరుచుకొని సమాయత్తమై నీ కవితా ప్రయాణాన్ని సాగించు అనే చాలా గొప్ప గొప్ప విషయాలను తన కవితలో పొందుపరుచుకొని వచ్చి మనకు నేటి కార్యక్రమంలో వినిపించి ఒక అద్భుతమైన ప్రారంభాన్ని అందించిన శ్రీ ప్రొఫెసర్ గూడ నరసింహమూర్తి గారికి మనందరి పక్షాన, నా పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. చాలా చాలా మంచి కవితను వినిపించారు. ఈ కవిత చాలామందిని ఆలోచింపజేస్తుందని, ఇది తప్పకుండా ప్రజల్లోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని, ఫలితాలను చూపిస్తుందని, ఈ కవిత అనేక మంది కవులపైన ప్రభావం చూపించి ఓ అక్షర సైనికుడా నువ్వు అలసిపోవాల్సిన అవసరం లేదు అని అతన్ని వెన్ను తట్టి భుజం తట్టి ప్రోత్సహిస్తుందని ఆశిస్తాం. తప్పకుండా ఇది విజయవంతం అవుతుందని నా మనసు ఎందుకు అంటున్నది. అంత మంచి భావాలను పంచుకునే అవకాశం కల్పించిన మీకు, మీ కవితకు హృదయపూర్వకంగా మా అందరి పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.
Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.